ఈ నెలలో కర్కాటక రాశిలో జన్మించిన వారికి అనేక సానుకూల పరిణామాలకు అవకాశం ఉంది. మీ చిరకాల కోరికలు చివరకు నెరవేరుతాయి. మీకు అపారమైన ఆనందాన్ని అందిస్తాయి. ఇంకా మీ మునుపు నిలిచిపోయిన ప్లాన్లు ఫలించడం ప్రారంభించాయి. ఫలితంగా ఆర్థిక లాభాలు మీ ఆర్థిక స్థితిని గణనీయంగా మెరుగుపరుస్తాయి. ఈ నెలలో మీ కెరీర్ ప్రయాణం హెచ్చుతగ్గుల మిశ్రమంగా ఉంటుంది. 10వ ఇంటిని పాలించే కుజుడు అక్కడ నివసిస్తుంది. మీ వృత్తిపరమైన వాతావరణాన్ని బలపరుస్తుంది. కెరీర్ పురోగతికి సంభావ్యతతో మీ అధికార రంగంలో మెరుగుదలలను అంచనా వేయండి. అనుకూలమైన స్థానాన్ని పొందే అవకాశం పెరుగుతుంది మరియు మీరు ఎంచుకున్న రంగంలో మీ స్థితిని పటిష్టం చేసుకోండి. విద్యార్థులకు ఈ నెలలో మీ ప్రాథమిక దృష్టి నేర్చుకోవడంపైనే ఉంటుంది. అయితే అనేక ఇతర కార్యకలాపాలు కూడా మీ దృష్టికి పోటీ పడవచ్చు. సమర్థవంతంగా నిర్వహించినట్లయితే ఈ పరధ్యానాలు మిమ్మల్ని మంచి వ్యక్తిగా మార్చడానికి, పండితుల మధ్య కూడా గుర్తింపును సంపాదించడానికి దోహదం చేస్తాయి. శుక్రుడు, బృహస్పతి, సూర్యుడు మరియు బుధుడు 11వ ఇంటిని ఆక్రమించగా కుజుడు 10వ ఇంట్లో ఉంటాడు మరియు శని 8వ ఇంట్లో తన స్థానాన్ని కనుగొంటాడు. ఈ నెలలో మితమైన కుటుంబ జీవితం ఉండవచ్చు. 2వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల పూర్వీకుల ఆస్తి నుండి లాభాలు మరియు పూర్వీకుల వ్యాపారాలలో సంభావ్య విజయాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఇది మొత్తం కుటుంబ ఆదాయం మరియు సామరస్యపూర్వక కుటుంబ సంబంధాల నిర్వహణకు దారి తీస్తుంది. ఈ నెల మీ ప్రేమ జీవితానికి ఆశాజనకమైన అవకాశాలను తెస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే ఇది ఒక కొత్త శృంగార అధ్యాయానికి తలుపులు తెరిచే విధంగా కలిసిపోవడానికి సరైన సమయం. మీ హృదయానికి ప్రియమైన ఎవరైనా మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. ప్రత్యేకత యొక్క భావాన్ని సృష్టిస్తుంది మరియు మిమ్మల్ని ఆప్యాయతతో చుట్టుముట్టవచ్చు. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి ఈ కాలం ప్రేమ బంధాలను బలపరుస్తుంది. మీరు మీ వనరులను తెలివిగా నిర్వహిస్తే ఈ నెల గణనీయమైన ఆర్థిక ఆశీర్వాదాలను పొందే అవకాశం ఉంది. బహుళ ఆదాయ ప్రవాహాలు హోరిజోన్లో ఉండవచ్చు. కొత్త ఉద్యోగ పాత్ర ద్వారా వ్యాపార సంపద మరియు జీతం వృద్ధి పెరిగే అవకాశం ఉంది. మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు గణనీయమైన ఆర్థిక రివార్డులను కూడా పొందవచ్చు. ఈ నెల మొత్తం మంచి ఆరోగ్యానికి అవకాశం ఉన్నప్పటికీ ఈ నెల అంతటా 8వ ఇంట్లో శని యొక్క స్థానం అప్పుడప్పుడు మానసిక ఒత్తిడిని పెంచుతుందని గమనించడం ముఖ్యం. మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకపోవడమే మంచిది. అలా చేయడం వలన మీరు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. విజిలెన్స్ను నిర్వహించడం, జాగ్రత్తలు పాటించడం మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పాటించడం వంటివి మీ శ్రేయస్సును నిర్ధారించడంలో సహాయపడతాయి. పరిహారం: చేపలకు ఆహారాన్ని అందించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ our channel.